హాయ్ స్టూడెంట్స్, మనకు నీట్ 2025 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కి సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు ఆల్ ఇండియా రౌండ్ 2కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారండి. ఈ సీట్ మ్యాట్రిక్స్ మనం చూసినట్లయితే మనకు మొత్తం ఆల్ ఇండియా మీద 2720 సీట్లు అంటే 2720 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఈ సీట్స్ ఏ కాలేజెస్లో ఇంక్రీజ్ అయ్యాయి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనే వాటన్నిటిని గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంసీసీ యొక్క నోటీస్ని చూసినట్లయితే ఫస్ట్ మనకు ప్రపోజల్ ఇంక్రీజ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 50 సీట్స్ ప్రపోజ్ చేస్తే మనకు ఇంక్రీజ్ అయింది 30 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. మరి తెలంగాణలో మనం చూసినట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో మనకు 50 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే కొండగల్లో మనకు 50 సీట్స్ అయితే తెలంగాణలో ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అట్ ద సేమ్ టైం అదే ఇంకొకటి తెలంగాణలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ ఉంది కదండి, ఇక్కడ వీళ్ళకు 25 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే టోటల్గా తెలంగాణలో మనం చూసినట్లయితే 2 చోట్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొండగల్లో 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. తర్వాత అట్ ద సేమ్ టైము ఈఎస్ఐలో 25 సీట్స్, టోటల్ కలిపి 75 ఇంక్రీజ్ అయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్లో 30 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇవి కాకుండా మనకు అదర్ మెడికల్ కాలేజెస్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాకుండా ఆల్ ఇండియా కాబట్టి త్రూ అవుట్ ద ఇండియా మనకు కాలేజెస్లో సీట్స్ చూసినట్లయితే చూడండి, అస్సాంలో ఇందులో మనకు 50 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఢిల్లీలో ఏఎస్ఐసిలో 50, గుజరాత్లో ఏఎస్ఐసిలో 50, హర్యానాలో 100, యాజ్ వెల్ as హర్యానా అంటే మహర్షి చైవాన్ మెడికల్ కాలేజ్లో 100, కేరళలో మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇందులో 50 అనమాట. కేరళలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వయాండాలో 50 అనమాట. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో మనకు 100 + 100 200, మహారాష్ట్రలో 50 సీట్స్, మేఘాలయలో 50, ఒరిస్సాలో 100 అంటే ఒరిస్సాలో టోటల్గా 200, పంజాబ్లో 50, రాజస్థాన్లో రెండిట్లో కలిపి 100, తెలంగాణలో 50, ఉత్తరప్రదేశ్లో 50. అంటే టోటల్గా మనకు న్యూగా ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 1200 సీట్స్ అయితే ఇంప్రూవ్. సో న్యూలీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మనకు 1200 సీట్స్ అయితే వచ్చాయన్నమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ ఇంక్రీజ్ చేయాలి అని ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్లో ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అంటే 970 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇవి కాకుండా మనకు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి, ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఇవి కన్సిడర్ చేస్తారు. ఇందులో మనకు 550 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే టోటల్గా మనకు 2720 సీట్స్ అయితే. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల పిల్లలు ఒకవేళ మీరు ఎంబీబీఎస్ ఖచ్చితంగా ఏరే చేయాలి అనుకుంటే, ఒకవేళ లో స్కోర్ వచ్చినట్లయితే మీరు చుట్టుపక్కల ప్రదేశాలు అంటే కర్ణాటక మనకు సౌత్ ఇండియాలోనే ఉంటుంది, తమిళనాడు సౌత్ ఇండియాలో ఉంటుంది, ఇలాంటి వాటికి అంటే దగ్గరగా ఉన్న వాటికి కర్ణాటకలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో సీట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. 1 2 3 4 5 6 250 సీట్స్ వరకు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్లో వాటిని మళ్ళీ 50 సీట్స్ కెపాసిటీ అనేది పెంచారు. సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటువంటి స్టేట్సే కాబట్టి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా మీరు సీట్ మ్యాట్రిక్స్ని మళ్ళీ పరిశీలించి ఆల్ ఇండియాలో మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నట్లయితే అన్నీ చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ని అయితే చూస్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఇది మీరు చాలా కష్టపడి చదివి క్లియర్ చేసినటువంటి ఎగ్జామ్. సో ఖచ్చితంగా మీరు ఎంబీబీఎస్ సాధించాలని ఈ ఇయర్ నేను కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.